హాయ్ ఫ్రెండ్స్, మేము గంగమ్మ తల్లికి మొక్కుబడి తీర్చుకోవాలి అనుకుంటే ఇలా ముందే వచ్చేసేసేసి ఒక మేకపోతుని ముందే అనుకుంటారన్నమాట. ఇది గంగమ్మ తల్లికి ఇవ్వాలి అనుకున్న మేకపోతుని ముందు నుంచే దాన్ని మేపుతారు, చాలా జాగ్రత్తగా ఉంచుతారనమాట. అమ్మవారికి ఎప్పుడైతే తిరణాలకైనా మొక్కుబడి చెల్లించుకుంటారు, లేదంటే ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకొని పొంగల్ పెట్టుకుంటారు. అక్కడ పొంగల్ పెట్టుకోవడానికి పొయ్యిలు అన్నీ ఉంటాయన్నమాట. పొంగల్ పెట్టుకొని ఆ గుండెగిని తల మీద పెట్టుకొని మేకపోతుని మొత్తం గుడి చుట్టూ 3 సార్లు తిప్పుతారు. 3 సార్లు కానీ 5 సార్లు కానీ, ఇదిగోండి ఇలాగా ఆ తల మీద పెట్టుకొని అలాగే మేకపోతుని తిప్పుతారు. 3 సార్లు కానీ 5 సార్లు కానీ తిప్పిన తర్వాత మేకపోతుని బలిస్తారు. అక్కడే భోజనాలు పెట్టుకొని అందరూ తింటారు. లేదు అంటే సత్రాలు ఉన్నాయి, అక్కడైనా తింటారు. లేదనుకుంటే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గరైనా తింటారు. మా ఊళ్ళో ఇలా మొక్కుబళ్ళు చెల్లిస్తారనమాట. మా గంగమ్మ తల్లికి తిరణాలు కూడా చేస్తారు. చాలా బాగా చేస్తారండి, భలే బాగుంటుంది. అమ్మవారికి చీరా జాకెట్టు అన్నీ కూడా సమర్పిస్తాము. మా పద్ధతి ఇది.